లైలా అంటే కామెడీ ఉంది కానీ సెకండ్ హాఫ్ లో లైలా యాక్టింగ్ విశ్వక్సేన్ గారు లైలాగా జీవించేశారు చక్కగా, అంతా బానే ఉంది. కాన్సెప్ట్ స్టోరీ రొటీన్ రొట్ట కామెడీ, రొటీన్ రొట్ట స్టోరీ తప్ప ఏమీ లేదు. ఎందుకు కథ ఎంచుకున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి స్టోరీలు ఎందుకు తీసుకుంటున్నారు ఏంటి అనేది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఓన్లీ ఫర్ గ్లామర్ అన్నట్టే ఉంది. సాంగ్స్ కూడా ఓకే ఉన్నాయి, పెద్ద హైలైట్ అనిపించేలాగా అయితే సాంగ్స్ కూడా ఏం అనిపించలేదు. సినిమా ఓవరాల్ గా అయితే ఏం లేదన్న. సినిమా అంటే చూడాలా థియేటర్లో అంటే కూడా చెప్పలేము. నాకైతే ఏం అనిపించలేదు సినిమా. బాయ్కాట్ లైలా గురించి బాధపడ్డారు. ఆ బాయ్కాట్ లైలా గురించి బాధపడ్డారు. అండ్ సినిమా ఇప్పుడు పోవడం, సినిమా జనాలు బాగాలేదని చెప్పినా ఏదో వైసీపీ ఫ్యాన్స్ వాళ్ళు ఏమన్నా చేయించారేమో అనుకుంటారు. సినిమాలో అయితే ఏం లేదు, సినిమాలో మ్యాటర్ లేదు. దానివల్ల పోయింది తప్ప ఎవరో ఏదో చేయడం వల్ల. సినిమా బాగుంటే ఎవడు ఏ వైసీపీ వాడైనా ఎవడొచ్చినా అడ్డుపడేది ఏం లేదు ఇక్కడ. సినిమా బాగుంటే కనుక ఫ్యాన్స్ ఆ జనాల్ని ఎవరు ఆపగలిగిన వాళ్ళు లేరు. అలా ఒక పార్టీ ఒక టీము ఎవరైనా మటుకు సినిమాని చంపలేరు, అదైతే గ్యారంటీ. బట్ సినిమాలో అయితే మ్యాటర్ లేదు, కంప్లీట్ డల్ సినిమా అంతా కూడా. ఏం కొత్తదనం లేదు, కొత్త కంటెంట్ ఏం లేదు. కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. అండ్ మదర్ గా కీర్తి చావ్లా గారు మనందరికీ తెలిసిన ఆది సినిమా హీరోయిన్ గారు ఆవిడ చేశారు. లాంగ్ బ్యాక్ ఆవిడని స్క్రీన్ పైన చూడడం అనేది చాలా బాగా అనిపించింది. అండ్ మ్యూజిక్ అయితే అసలు లేడీ గెటప్ లో విశ్వక్సేన్ పెర్ఫార్మెన్స్ కొంచెం విశ్వక్సేన్ చూసినట్టు లేడీ లాగా ఉంటే బాగుంటేదేమో అనిపించింది. వాకింగ్ స్టైల్ అదంతా ఆయన విశ్వక్సేన్ గారు బయటకు వచ్చేస్తున్నారు. అది లేడీ గెటప్ ఫేస్ వరకే ఓకే. మెయిన్ గా విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ బాగుంది, లైలాగా బాగున్నాడు. అండ్ సునిశ్చిత్ ఉన్నాడు. సునిశ్చిత్ బాగా యూజ్ చేసుకున్నాడు సినిమాలో. ఎప్పుడు సునిశ్చిత్ ఎప్పుడు ఏదో స్టోరీ చెప్తున్నాడు కదా, దాన్ని వాడుకుని సినిమాని యూజ్ చేసుకున్నాడు. చాలా బాగా ఫుల్ ఆన్ ఎంటర్టైన్. లేడీ గెటప్ లో చాలా బాగున్నాడు, పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ పృథ్వీ ఉన్నాడు. పృథ్వీ ఇంకా అభిమన్యు సింగ్ వీళ్ళందరూ బాగా చేశారు. హీరోయిన్ కూడా చాలా బాగుంది. స్టోరీని పట్టించుకోవద్దు, స్టోరీలో పెద్ద డెప్త్ ఏం లేదు. తెలిసిన స్టోరీ ట్రైలర్ లో ఎలా ఉందో అలానే సినిమా అలానే చదువుతుంది. సేమ్ సంక్రాంతికి వస్తున్నాం ఎట్లుందో పెద్ద లాజిక్. పృథ్వీ సీన్స్ ఉన్నాయి, పెద్ద కాంట్రవర్సీ ఏం లేదు. అంటే ఇది బాయ్కాట్ లైలా అన్నారు కదా, అది అంతే బాయ్కాట్ చేయాల్సిన అవసరం లేదు. సినిమా అంత సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే అతను ఎవరో మాట్లాడేందుకు సినిమాని బాయ్కాట్ చేయడం కరెక్ట్ కాదు. లేడీ గెటప్ లో చాలా బాగుంది, చాలా ఫన్నీగా వచ్చింది, చాలా ఫన్నీ. అంటే సినిమా మొత్తంలో హైలైట్స్ అంటే ఏం చెప్తారట? సినిమా మొత్తంలో హైలైట్స్ అంటే మన లైలా అండ్ సోను మోడల్ చాలా బాగా చేశాడు. హీరోయిన్ చాలా బాగుంది. స్టోరీ రొటీన్ తెలిసిపోతుంది, ట్రైలర్ చూసి తెలిసిపోతున్నారు. ఒక్కటే మనకి అనిపిస్తుంది తప్ప సినిమా లాజిక్ ఇవన్నీ మైండ్ అంతా పక్కన పెట్టేసి చూస్తే మటుకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అసలు ఎక్కడ బోర్ ఉండదు. టైం పాస్. సాంగ్స్ ఏమన్నా సాంగ్స్ ఎదిరిపోయాయి.